హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉద్యోగ్ సర్వీసెస్. ఈరోజు మీకు ఈ వీడియోలో ఇండియన్ పాలిటీలో ఏదైతుందో భారత రాజ్యాంగ భాగాలు వాటిని చార్ట్ రూపంలో ఈజీగా ప్రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఈ భాగాలు అనేది మనకి 22 భాగాలు అయితే ఉన్నాయో వాటిని సింపుల్గా గుర్తుపెట్టుకోవడం ఎలా అనేది మన తెలుగు మీడియంలో ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. సో మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మన ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి. సో మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మీ సపోర్టింగ్ మాకు ఎప్పుడు ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు లాస్ట్లో ఒకసారి చూడండి, మీకు ఈ వీడియోలో ఉన్న మొత్తం షార్ట్ కట్స్ అనేవి ఇచ్చిన తర్వాత సో దీన్ని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ వేసి ముందు ముందు వీడియోస్లో ప్రతి భాగం మీద ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మనం ఎలా గుర్తుపెట్టుకోవాలన్న షార్ట్ కట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. చూస్తూ ఉండి మన ఛానల్ని. సో చూద్దాం ఈ వీడియోలో మనకున్న భారత రాజ్యాంగ భాగాలు అనేది. మనం ఫస్ట్ భాగం చూసుకుంటే భాగంలో ఆ యొక్క విషయము ఒకటో భాగంలో మనం భారత భూభాగ పరిధి గురించి తెలుసుకుంటాం. అదేవిధంగా వీటి యొక్క అధికరణలు వచ్చేసి ప్రకరణలు లేదా అధికరణలు వచ్చేసి 1 నుండి 4 వరకు. రెండవ భాగంలో చూసుకుంటే పౌరసత్వం గురించి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 5 నుండి 11 అధికరణలు. మూడవ భాగంలో వచ్చేసి ప్రాథమిక హక్కులు అంటే 12 నుండి 35 అధికరణలు. అదేవిధంగా నాలుగవ భాగము నిర్దేశిక నియమాలు అంటే 36 నుండి 51 వరకు అధికరణలు వచ్చేసి. సో 4A భాగం వచ్చేసి ఇది ఏమంటే 42వ రాజ్యాంగ సవరణ చట్టంలో 1976 ద్వారా దీనిని నూతనంగా చేర్చారు మన భాగంలో. ప్రాథమిక విధుల గురించి తెలుసుకోవడం జరిగింది. సో ఇవ్వడం జరిగింది ఇంత విషయము. సో దీని యొక్క అధికారంలో వచ్చేసి 51A. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం 5వ భాగం వచ్చేసి కేంద్ర ప్రభుత్వము 52 నుండి 151 అధికారులు. సో 5వ భాగంలో కూడా దేనిని అనేది 1వ అధ్యాయంలో కేంద్ర కార్యనిర్వాహక శాఖ అంటే దాంట్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, మంత్రి మండలి, అటార్నీ జనరల్. దీనిలో వచ్చేసి అధికారులు వచ్చేసి 52 నుండి 78 వరకు ఉంటాయి. 2వ అధ్యాయంలో కేంద్ర శాసన నిర్మాణ శాఖ గురించి అంటే పార్లమెంట్ గురించి 79 నుంచి 122. 3వ అధ్యాయంలో రాష్ట్రపతి శాసన అధికారాలు ఉంటాయి. అదేవిధంగా 123 అధికారులు. 4వ అధ్యాయం అంటే కేంద్ర న్యాయశాఖ సుప్రీంకోర్టు 124 నుండి 147. 5వ అధ్యాయం అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వచ్చేసి 148 నుంచి 151 అధికారులు. నెక్స్ట్ వస్తే 6వ భాగం చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం గురించి 152 నుంచి 237 అధికరణం. 6వ భాగంలో చూసుకుంటే మనం అధ్యాయాలు 1వ అధ్యాయం రాష్ట్ర ప్రభుత్వ నిర్వచనం 152 అధికరణలు ఇచ్చిండ్రు. 2వ అధ్యాయం వచ్చేసి రాష్ట్ర కార్యనిర్వహణ శాఖ అంటే గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రి మండలి, అడ్వకేట్ జనరల్ 153 నుంచి 167. 3వ అధ్యాయంలో వచ్చేసి రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ, గవర్నర్, విధానసభ ప్లస్ విధాన పరిషత్ మొత్తం 168 నుంచి 212 వరకు అధికరణలు ఇచ్చారు. 4వ అధ్యాయం వచ్చేసి గవర్నర్ యొక్క శాసన అధికారాలు 213లో. 5వ అధ్యాయం వచ్చేసి రాష్ట్ర న్యాయశాఖ హైకోర్టు 214 నుండి 232. 6వ అధ్యాయం దిగువ కోర్టులు వచ్చేసి 233 నుండి 237 వరకు. సో 7వ భాగం వచ్చేసి మనకు బి రాష్ట్రాలు. ఇది అనేది 238లో. దీని యొక్క 7వ రాజ్యాంగం, దీన్ని నోట్ చూసి 7వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది 1956 ప్రకారం ఈ భాగాన్ని తొలగించడం అయినది. సో 7వ భాగాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకు భాగం 8 వచ్చేసి కేంద్ర పాలిత ప్రాంతముల గురించి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా దీంట్లో అధికారులు వచ్చి 239 నుంచి 242. 9వ భాగంలో పంచాయతీ రాజ్ వ్యవస్థ. దీంట్లో ప్రకటన అధికారులు వచ్చేసి 143A నుండి 143O వరకు. సో దీని యొక్క నోట్లో ఏం రాశానంటే ఇంతకు పూర్వం ఈ భాగంలో పంచాయతీలు అండమాన్ నికోబార్ గురించి పేర్కొన్నారు. అయితే 7వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది 1956 ప్రకారం చూసుకున్నట్లయితే ఈ భాగమును తొలగించడం జరిగింది. తర్వాత 73వ రాజ్యాంగ సవరణ చట్టం వచ్చిన తర్వాత 1993 ద్వారా ఈ భాగాన్ని మరలా కొనసాగించారు.
9వ భాగం. సో 9A భాగం వచ్చేసి పట్టణ ప్రభుత్వాలు. ఇది వచ్చేసి 243P నుండి 243ZG వరకు ఉండేది. సో దీని యొక్క నోట్లో చూసుకున్నట్లయితే 74వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది 1993 ఈ భాగాన్ని నూతనంగా చేర్చడం జరిగింది. సో 10వ భాగము షెడ్యూల్డ్ ఏరియాలు అండ్ షెడ్యూల్డ్ ట్రైబల్ ఏరియాస్ గురించి ఇచ్చారు. అదేవిధంగా 244 అండ్ 244A. సో 11వ భాగము కేంద్ర రాష్ట్రముల మధ్య సంబంధాల గురించి 245 నుంచి 263 వరకు. సో దాంట్లో అధ్యయనాలు చూసుకున్నట్లయితే 1వ అధ్యాయం వచ్చేసి కేంద్ర రాష్ట్రముల శాసన సంబంధాలు, ఇది 245 నుంచి 255 వరకు. అదేవిధంగా 2వ అధ్యాయం కేంద్ర రాష్ట్రముల మధ్య పరిపాలనా సంబంధం 256 నుంచి 263 వరకు. 12వ భాగంలో కానీ చూసుకున్నట్లయితే కేంద్ర రాష్ట్రముల మధ్య ఆర్థిక సంబంధములు అధికారులు వచ్చేసి 246 నుంచి 300A వరకు. ఇందులో అధ్యాయాలు చూసుకున్నట్లయితే 1వ అధ్యాయం ఆర్థికం గురించి 264 నుంచి 291 వరకు. అదేవిధంగా 2వ అధ్యాయం అప్పుల గురించి చూసుకున్నట్టు 292 నుంచి 293 వరకు. 3వ అధ్యాయం ఆస్తులు, ఒప్పందాలు, హక్కులు, బాధ్యతలు, కర్తవ్యాలు, దావాలు. సో వీటి మీద చూసుకుంటే 294 నుంచి 300. 4వ అధ్యాయం వచ్చి ఆస్తి హక్కు 300Aలో ఉంది. ఈ 4వ అధ్యాయాన్ని 44వ రాజ్యాంగ చట్టం 1978 ద్వారా చేర్చారు. దీన్ని 13వ భాగం గురించి చూసుకున్నట్లయితే వ్యాపారము, వాణిజ్యము, అంతర్రాష్ట్ర వ్యాపార వాణిజ్యాల గురించి ఉండడం జరుగుతుంది. అదేవిధంగా 301 నుంచి 307 వరకు సో అధికారులు ఉన్నాయి. 14వ భాగం వచ్చేసి కేంద్ర రాష్ట్ర సర్వీసులు 308 నుంచి 323 వరకు అధికారంలో ఉన్నాయి. అదేవిధంగా 1వ అధ్యాయం అఖిల భారత సర్వీసులు 312 నుంచి 314. అదేవిధంగా 2వ అధ్యాయం వచ్చేసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ విషయంలో ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క వచ్చేసి 315 నుంచి 323 యొక్క అధికారంలో ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు 14A భాగము ట్రిబ్యునల్స్, ఎవరైతే ట్రిబ్యునల్స్ ఉన్నారో 323A అండ్ 323Bలో 142వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ప్రకారం ఈ భాగాన్ని నూతనంగా చేర్చడం జరిగింది. సో ఇంపార్టెంట్స్ ఇవన్నీ నూతనంగా చేర్చడం జరిగింది ఏంటి, అదేవిధంగా మనకు తీసేసినవి ఏంటి అనేది మనకి భాగాల్లో జరిగింది. ఇంతకుముందు ఇప్పుడు ఉన్నప్పుడు 12 ఎన్నో ఉన్నాయి, ఇప్పుడు మనకు 22 ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా మనకు చాలా ఇంపార్టెంట్ పాలిటీలో ఉన్న భూభాగాలు ఈ భాగాలు అన్నమాట. ప్రతి ఒక్కటి మీకు షార్ట్ కట్ మాత్రం ఒక చార్ట్ ప్రిపరేషన్లో ఇచ్చాను. సో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ముందు వీడియోస్లో ఇద్దాం, మీరు మాకు సపోర్ట్ చేస్తూనే ఉండండి. నెక్స్ట్ 15వ భాగము ఎలక్షన్స్ అండ్ ఎలక్షన్ కమిషన్ 324 నుంచి 329 అధికారము. 16వ భాగం వచ్చేసి SC, ST, BC ఆంగ్లో ఇండియన్లకు ప్రత్యేక సదుపాయాలు 330 నుంచి 342 అధికారము. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 17వ భాగము అధికారిక భాష 343 నుంచి 351. 18వ భాగము రాష్ట్రపతి అత్యవసర అధికారాలు 352 నుంచి 360. 19వ భాగము ఇతరములు నానావిధ అంశములు 20వ భాగము రాజ్యాంగ సవరణ పద్ధతి 368. 21వ భాగము తాత్కాలిక పరివర్తనాక్రమ ప్రత్యేక నిబంధనలు 369 నుంచి 392. 22వ భాగము రాజ్యాంగం యొక్క నామధేయము రాజ్యాంగం అమలులోనికి వచ్చుటకు తొలగించబడిన శాసనాలు రాజ్యాంగం యొక్క హిందీ అనువాదము. సో దీంట్లో ఇది 22వ భాగం అనేది 393 నుంచి 395 వరకు అధికారుల వరకు ఉందన్నమాట. సో మీకు మొత్తం మన భారత రాజ్యాంగం యొక్క భాగాలు అనేది 22 భాగాలు ఒక చార్ట్ ప్రిపరేషన్లో ఏ అంశాలు దీంట్లో ఉన్న ఏ అధికారులు అనేది మీకు ఈ వీడియోలో ఇచ్చాము. సో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ముందు వీడియోస్లో ఇవ్వడం జరుగుతుంది ఈ మొత్తం రాజ్యాంగం పాలిటీ గురించి. సో మీరు ఈ వీడియో చూస్తూనే ఉండండి. పాలిటీలో మ్యాక్సిమం ఇవి కానీ నేర్చుకుంటే మనకు 70-80% అనేది మనం కవర్ చేసినట్లే. సో మిగిలిన ఏవైనా సరే పాలిటీల విషయంలో క్షుణ్ణంగా ఇవ్వడం జరుగుతుంది. సో చూస్తూనే మన ఛానల్ని. అప్పటి వరకు బాయ్.